ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ లింక్ అనేది ప్రజెంట్ యాక్టివేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో మార్నింగ్ చూస్తే మధ్యాహ్నం మనకు 2 గంటలకు ఈ యొక్క లింక్ అనేది యాక్టివేషన్ అయింది. ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 4వ తేదీ. జనవరి 4వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు మాత్రమే ఇది మనకు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ రోజు రేపు ఎల్లుండు ఈ 3 రోజులు మాత్రమే మీరు ఏమైనా తప్పులు చేస్తే కనుక దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు తప్పు చేసినా చేయకపోయినా ఒకసారి మీ అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు ఈ రకంగా అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో లాగిన్ అవ్వడం అనేది మీ అందరికీ తెలిసిందే కదా. మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కైనా వెళ్ళిపోండి. సో మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ఇచ్చాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ అయితే చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మీకు ఇక్కడైతే ఉంటుందన్నమాట. మీరు ఈ విధంగా లాస్ట్లో కిందికి వెళ్ళారంటే మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఉంటాయి. దానికంటే ముందు మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కనుక ఇక్కడ జాయిన్ నవ్ అని చెప్పేసి లింక్ ఉంటుంది. వాట్సాప్ సంబంధించినటువంటి గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరైతే ఇందులో జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ దగ్గర క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది. ఈ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకు ప్రజెంట్ సర్వర్ అనేది కొంచెం బిజీ అవుతుంది. సో ఓకేనా, లోడింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు మనకు కొద్దిగా ఓపెన్ అయింది, కొంచెం ఇప్పుడు టెక్నికల్ వల్ల కొంచెం స్లో అయింది. సో చూసుకోండి, ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. సో మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యూజర్ ఐడి అదేవిధంగా మీ పాస్వర్డ్ కొట్టండి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్, దాంతోపాటు ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు ఇచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ఐడియా ఉంటుంది. మీకు వచ్చినటువంటి ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఇక లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో కొంచెం చూసుకోండి, సర్వర్ అనేది కొంచెం బిజీ ఉంది. మీకు కొంచెం ఓపెన్ అయితే బాగుంటుంది, ఓపెన్ కాకపోతే కొంచెం కష్టం అవ్వచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని చెప్పేసి పైన కనిపిస్తుంది దీనికి సంబంధించింది. సో ఇక్కడ కింద చూసుకున్నట్టు మీకు రీ అప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. ఈ రీ అప్లై ఆప్షన్ ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ అయితే చేయండి. ఈ రీ అప్లై మీద క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి కొంత డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తాయి. సో ఏ డేట్ నుంచి మీకు ఏ డేట్ దాకా ఇది అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. దాంతోపాటు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మీకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని చెప్పేసి కూడా కొంచెం ఉంది. ఇదేంటి, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పేరు, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, దాంతోపాటు అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఇచ్చారు. అప్లికేషన్ స్టేటస్ ఏంది, అప్లికేషన్ రిసీవ్డ్, కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి ఇది అందరికీ ఇలానే ఉంటుంది. అదేవిధంగా మీరు కొంచెం ఇట్లా కిందికి వెళ్ళారంటే దీనికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు 2 సార్లు మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళు ఇక్కడ దీనికి ఫీని కూడా కలెక్ట్ చేస్తున్నారండి. మీరు ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ద కమిషన్ విల్ బి లెవీ ఏ యూనిఫామ్ కరెక్షన్ ఛార్జెస్ ఫర్ మేకింగ్ కరెక్షన్ మోడిఫికేషన్ 200 ఫర్ ద ఫస్ట్ టైం అండ్ 500 ఫర్ ద సెకండ్ టైం. సో ఒకసారి మీరు ఇప్పుడు ఏమైనా మోడిఫై చేయాలనుకుంటే 200 రూపాయలు, ఒకవేళ మళ్ళీ ఇంకోసారి చేయాలనుకుంటే కనుక ఈ 6వ డేట్ లోపు సెకండ్ టైం వచ్చేసి మీరు 500 రూపాయలు అయితే స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఎస్సీ ఎస్టీ అని ఏం లేదు, ప్రతి ఒక్కరికి ద కరెక్షన్ ఛార్జెస్ విల్ బి అప్లికేబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్ కేటగిరీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎలా ఏం లేదు, ఖచ్చితంగా మీరు కరెక్షన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఫీని అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పారు. ఫీని కూడా మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత రీ అప్లై ఉంది కదా, రీ అప్లై మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏమడుతున్నారంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ మోడిఫైయింగ్ ద అప్లికేషన్ ఏ కరెక్షన్ ఛార్జెస్ ఆఫ్ 200 విల్ బి లీవ్డ్, ప్లీజ్ కన్ఫర్మ్ వేదర్ యూ వాంట్ టు ప్రొసీడ్. సో ఇక్కడ మీరు మొదటిసారి చేస్తున్నాడు 200 రూపాయలు ఫీని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ కట్టాలి అనుకుంటే, మీరు ఒకవేళ మోడిఫై చేయాలనుకుంటే కనుక మీరు 200 కట్టి చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అని అడుగుతుంది. మీరు చేయాలనుకుంటే ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. మీరు ఇచ్చినటువంటి ఫామ్ ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ ఈ రకంగానే ఉంటుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ అయితే చేసుకోండి. మీరు దేన్ని మోడిఫై చేసుకోవాలనుకుంటారు మొత్తం మళ్ళీ అడుగుతుండ్రు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఉంది, ఎస్ ఆర్ నో పెట్టుకోనికి అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా ఏదైనా మోడిఫై చేయాలనుకుంటే
మీరైతే ఇక్కడ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వెదర్ ఏ సీకింగ్ మీకు దేనిమన్నా అవసరం ఉందా, మిస్టేక్ చేసింది ఏమైనా ఉంటే చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్సీసీకి సంబంధించినటువంటి సమ్ డీటెయిల్స్ కానీ, అదేవిధంగా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ కూడా మనం అప్లై చేసేటప్పుడు మనకి ఏమైతే కనిపిస్తుందో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి అప్లికేషన్ పెట్టడం, ఇది మొదటిసారి నుంచి అప్లై చేయడం అన్నట్టు. ఇంకొకసారి మీరు దీన్ని అప్లై అయితే చేస్తున్నారు. సో జాగ్రత్తగా చూసుకొని మీరు ఇంకోసారి అప్లై అయితే చేసుకోండి. ఈ రకంగా అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్ని జాగ్రత్తగా చూసేసుకున్న తర్వాత మీరు అప్పుడు ప్రివ్యూ మీద కొట్టి అప్లై అయితే చేసుకోండి. సో నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను కదా, అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో ఉన్నట్టే సేమ్ యాషెస్గా ఇక్కడ ఉంది. మీరు ఫ్రెష్గా కూడా ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు, సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా మీరు ఇక్కడ ఫ్రెష్గానే అప్లోడ్ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరేమైనా మిస్టేక్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై అయితే చేసుకోండి. ఒకవేళ ఫోటో మీద డేట్ రాసినా కూడా మ్యాక్సిమం చేంజ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలానే ఉంటే కనుక రిజెక్ట్ అయ్యే అవకాశాలు కొంచెం ఉంటాయి. సో ఖచ్చితంగా డేట్ రాస్తే రిజెక్ట్ అవుతుందా అంటే నేను అది చెప్పలేను. సో లాస్ట్ టైం ఏంటంటే కొంతమందికి రిజెక్ట్ అయినాయి, కొంతమందికి రిజెక్ట్ అవ్వలేదు. సో మరి ఒకవేళ నేను రిజెక్ట్ కాదు అని చెప్తే మళ్ళీ మీకు రిజెక్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో వాళ్ళు ఏమని చెప్పారంటే నోటిఫికేషన్ ప్రకారము ఫోటో అనేది ఈ రకంగా ఉండాలి, దీని మీద ఎటువంటి డేట్స్ కానీ స్పెట్స్ కానీ ఏమైతే ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో స్టిల్ యూ వాంట్ టు చేంజ్, మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే కనుక ఇప్పటికీ మీరు చేంజ్ చేసుకోండి. లేదు అనుకుంటే అది మీ ఇష్టము. ఒకవేళ తర్వాత ఏమైనా అయితే దాని గురించి మాకైతే అడగకండి. సో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలన్నీ నేను అందులో మెన్షన్ చేశాను. కాబట్టి మీరు ఒక్కసారి చూసి మీరు అప్పుడు అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో మీ ప్రాబ్లమ్ మీరు అక్కడ రెక్టిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ చేస్తారు కదా, నెక్స్ట్ వచ్చేసి మీకు పేమెంట్ అడుగుతుంది. అక్కడ 200 రూపీస్ పేమెంట్ అయితే చేసేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్పుడు ప్రింట్ వస్తుంది. ప్రింట్ అయితే తీసేసుకోండి మీ యొక్క అప్లికేషన్ని. ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. దీని గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి మిస్టేక్ చేస్తే కనుక వాళ్ళకి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.